హలో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు. సో ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ముగ్గు అయితే పెట్టేశాను వాకిట్లో. చూసారా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా తర్వాత దేవుడికి అలంకరణ అయితే చేసేసాను. దెన్ అంటే ఈరోజు 7 నుంచి 9 దాకా 7:30 నుంచి 9 దాకా సంథింగ్ ఏదో యమగండం ఉంది. సో దట్స్ వై నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. టైం ఇంకా 8:45 అనమాట. సో ఈ లోపల మనం ప్రసాదం రెడీ చేసుకుందాము. ప్రసాదంగా అయితే కేసరి అండ్ ఉగాది పచ్చడి అయితే చేయాలనుకుంటున్నాను. సో కేసరి ప్రిపేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, ఉగాది సందర్భంగా మనము ఇప్పుడు ఉగాది పచ్చడి చేసుకుంటున్నాము. దానికోసం 6 రుచులు అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకుని ఉన్నాను. చూడండి, తీపి వచ్చి ముందుగా తీపితో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ ఈ సంవత్సరం చాలా తీపిగా ఉండాలని. అండ్ ఫస్ట్ అయితే మనం బెల్లము తీపికి అండ్ చేదు, వేపపూత అండ్ కారంకి పచ్చిమిర్చి అండ్ వగరకి మామిడికాయలు అండ్ పులుపుకి వచ్చి చింతపండు అండ్ ఉప్పు వేసుకుంటున్నాము. వేపపూత అస్సలకి దొరకలేదు ఫ్రెండ్స్, అంతా చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఈ సంవత్సరము వెతికి మరీ తీసుకొచ్చాను. దానికే చాలా లేట్ అయిపోయింది. 11 o'clock అయిపోయింది. 11 కాదు, నియర్లీ 11 అనమాట అయింది. సో వేపపూత అంటే చేదు కదా, చేదు అసలు దొరకలేదు ఈరోజే. సో అలానే ఈ ఇయర్ మొత్తం చేదు అస్సలకి ఉండకుండా ఉండాలని నేను కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు పచ్చడి తయారు చేసుకుందాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని ఇందులో అయితే మనము ముందుగా తీపిని యాడ్ చేసుకుందాము. సో ఇందులో అయితే మనము మామిడికాయని కూడా యాడ్ చేసుకుందాము సన్నగా తరుక్కొని. ఇప్పుడు మనము చేదుని అనగా వేపపూత యాడ్ చేసుకున్నాము. ఫైనల్లీ కారం అండ్ ఉప్పు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము టర్మరిక్ని యాడ్ చేసుకున్నాము. సో ముందైతే దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. నార్మల్గా అందరూ అయితే చేతితో కాకుండా స్పూన్తో చేస్తూ ఉంటారు, బట్ ఆ రుచి అనేది తెలీదు. సో బెల్లం అనేది బాగా దంచుకొని ఆ తర్వాత వేసుకుంటే మనకు తొందరగా అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది బెల్లము. చూడండి, ఇలాగ ఉండకుండా ఇలా అన్నప్పుడు కూడా తొందరగా పోయేస్తుంది. సో అలా అనుకొని ఏమి బెల్లం గడ్డలు లేకుండా చూసుకోండి, అప్పుడైతే మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా చేసుకుంటేనే మనకు ప్రతి ఒక్క దాంట్లో రసం అనేది బాగా ఊరుతుంది ఫ్రెండ్స్. ఊరినప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అప్పుడు మనకు ఎక్కడ వేపపూత అనేది చేదు, కారం ఇలాంటివి ఏమి తెలియకుండా, అలాంటివి ఏమి సపరేట్గా కాకుండా అన్ని ఈక్వల్ క్వాంటిటీతో మన పచ్చడి అనేది రెడీ అవుతుంది. సో చూసారా, ఇలా చేసేసుకున్నాము కదా. ఇప్పుడు ఇదంతా మిగిలిపోయింది కదా, చూడండి ఇదంతా వేస్ట్. సో నేను ఆల్మోస్ట్ తీసేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్స్ చేసేసుకున్నాం, దీంతో అవసరం లేదు. ఇంకా చేయిని యూజ్ చేస్తున్నానని అనుకోకండి. తో మనం బాగా మిక్స్ చేసినప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది, అసలు ఉగాది పచ్చడి అనేది తెలుస్తుంది. మనం లైట్గా స్పూన్తో చేసేస్తే అయిపోతుంది కాదు. మనము ఉగాది పచ్చడి అనేది తినేటప్పుడు ఎంత టేస్ట్గా ఉండాలంటే అంత టేస్ట్గా ఉండాలి. సో చాలామంది స్పూన్స్తో చేస్తూ ఉంటారు. స్పూన్స్తో చేసేదానికన్నా, స్పూన్స్తో మిక్స్ చేసేదానికన్నా ఇలా చేస్తేనే మనకు ఆ పచ్చడిలో ఉన్న ప్రతి ఒక్క టేస్ట్ అనేది మనకు పూర్తిగా పడుతుంది. పైన అలా అని టేస్ట్ చూడండి, దీంట్లో ఏమి వర్ష తగిలిందా అని అంటూ ఉంటారు. ఇలాగని చేస్తామనుకోండి అన్నీ ఈక్వల్గా ఉంటాయి. అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫైనల్గా అయితే ఎట్ ది ఎండ్ టర్మరిక్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫైనల్ టచ్గా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి.
సో మన ఎంతో టేస్టీ అయిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, చాలా బాగుంటుంది. ఇలా చేస్తే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే దేవుడికి ఉగాది పచ్చడి మరియు కేసరి అయితే ప్రసాదంగా పెట్టి పూజ చేసేసేసాను. ఇలా చేసేసరికి నా పరిస్థితి మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇంకా వంట చేయాలి, వంట కూడా స్పెషల్ చికెన్ చేయాలి. చికెన్కో సెంటిమెంట్ ఉంది, చూడండి చివరి వరకు వీడియో. ఎలాగోలాగా ఫైనల్లీ ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. చికెన్, మార్నింగ్ చేసిన కేసరి అండ్ ఉగాది పచ్చడి, వేడి వేడి అన్నం. అవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే ఓన్లీ అంట్లు తోవడం మాత్రం అంతే ఫ్రెండ్స్. టైం చూడండి 12 అండ్ నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లంచ్ టైంలో బ్రేక్ఫాస్ట్. ఫైనల్లీ నైట్ టైం వచ్చి డిన్నర్ లేదనమాట. డిన్నర్ బదులు మేమైతే చికెన్ పకోడీ 8:30కి అలా తిన్నాము. ఇంకా డిన్నర్ ఏం తింటాంలే అని సైలెంట్ అయిపోయాము. చికెన్ పకోడీ రెసిపీ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేసిన తర్వాత పెడతాను, మీరైతే చూసేయండి. చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. ఇంకా ఇలా అయితే నా ఉగాది రోజు ఫుల్గా తినడం, ఇంకా డిషెస్ వాష్ చేయడం, క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా రేపు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. అంటే రేపంటే మండే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా. సో అందరూ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.